రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆంథోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ విమర్శించారు. సంగారెడ్డి జిల్లా ఆంథోల్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర డైరీ క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. కష్టపడి పండించిన పంటకు కూడా మద్దతు ధర కల్పించక రైతుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచిందన్నారు. ఆంథోలు జోగిపేట ప్రాంతంలో కంది, మిర్చి ఇప్పుడు అమ్మకానికి సిద్ధంగా ఉన్నప్పటికీ సరైన ధర లేక రైతులు దళారులను నమ్ముకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పండించే పంటలన్నింటికీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని ఆయన కోరారు. ఇదే విధంగా రైతులకు నష్టం కలిగిస్తే ఉద్యమిస్తామని కూడా చంటి క్రాంతి హెచ్చరించారు. అగస్టు శనిగలు ఇప్పటికే వచ్చినాయి. శనిగల కొనుగోలు సెంటర్లు పెట్టలే, కందులో కొనుగోలు సెంటర్లు పెట్టలే. కందుల కొనుగోలు సెంటర్ ని ముక్కుపడిగా మొదలు పెట్టిరు, ఎక్కడో దగ్గర మొదలు పెట్టిరు, మళ్ళీ ఆపేసారు. ఏంది, కందికి 7,500 రూపాయలు ఉంటే 7,000 రూపాయలకి లేదనుకుంటే 6,700 రూపాయలకి ఇప్పటికి అమ్ముతున్నారు రైతులు. 7,500 రూపాయలు ప్రభుత్వం రేటు కనీస మద్దతు ధర కందులకు. కానీ 6,800కు లేదంటే 6,700కు రైతులు బయట అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే నువ్వు కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేయలేవు కనుక. నువ్వు కొనుగోలు సెంటర్ ఎందుకు ఏర్పాటు చేస్తలేరు అంటే దళారులను ప్రోత్సహించి దళారుల నుంచి మళ్ళీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కమిషన్లు తీసుకోవడానికి. ఆ పెద్దలు చెప్తుంటారు, హరీష్ గారు, కేటీఆర్ గారు, ఈ కమిషన్లు వీళ్ళకే కాదు ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా పోతాయని చెప్పి. అంటే మీరు రైతుల నుంచి కూడా రైతుల సమ్మను కూడా దోపిడీ చేసి ఇక్కడ కమిషన్లు తీసుకొని మీ పైసలు మన ఢిల్లీకి పంపిస్తున్నారా? అది ఏం చేస్తున్నారు? ఒక రైతు 7,500 క్వింటాలు ఉన్నదాన్ని 6,700 అమ్ముకోవాల్సి వస్తుంది. 700 వేరియేషన్ కందులో, మిర్చిలేమో 4,000 వేరియేషన్, మళ్ళీ ఇక్కడ నుంచి వరంగల్ పోయి 4,000 తక్కువ అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి ఇప్పుడు రైతులకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది. అందుకని డిమాండ్ చేస్తున్నా, వెంటనే ప్రభుత్వం స్పందించి రైతులు ఇప్పుడు పంట వచ్చింది, పంట చేతికొచ్చింది, అనేక ప్రాంతాలు ఇంకా కల్లాలు జరుగుతున్నాయి, శనగ కల్లం అవుతుంది, కుసుమాలు అవుతున్నాయి, కందులు ఎవరు చాలా మంది అమ్ముకోకుండా ఉన్నారు.